హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, కెనరా బ్యాంకుకు సంబంధించినటువంటి క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుండి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఎంగేజ్మెంట్ ఆఫ్ జూనియర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకేనా, కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో క్యాన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్ ఏ లీడింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హ్యావింగ్ 198 బ్రాంచెస్. ఓకేనా, సో 198 బ్రాంచ్లు కలిగినటువంటి సంస్థ ఇది. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎప్పుడంటే ఓపెనింగ్ డేట్ 26వ తారీఖే ఓపెన్ అయింది. సో చివరి తేదీ వచ్చేసి 2వ తారీఖు డిసెంబర్. ఓకేనా, సాయంత్రం 5 గంటల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తము 50 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు ఇద్దరు కూడా అర్హులే. హైదరాబాద్, విజయవాడ, నెక్స్ట్ గొల్లపూడి, కర్నూలు, ఓకే, నెక్స్ట్ మంచిర్యాల్, శ్రీకాకుళం అండ్ భీమవరం. సో ఈ లొకేషన్స్లో మనకైతే ఏపీ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇతర వాటిలలో కూడా ఉన్నాయి, కానీ సో అవి మనకు అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 1/10/2020 వరకు. సో ఏ విధంగా ఉండాలి అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీ డిగ్రీ ఏదైనా యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ డేటా ఎంట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ ఈజ్ ప్రిఫర్డ్. అంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ సో అలా చేసిన వారికి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు అని అర్థం ఇక్కడ. ఓకేనా, ఏజ్ వచ్చేసి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదర్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ రాయడము, చదవడము వచ్చి ఉండాలి. అంటే తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్తో పాటు తెలుగు లాంగ్వేజ్ కూడా రాయడము, చదవడం వచ్చి ఉండాలి. జాబ్ ప్రొఫైల్ చూసినట్లయితే అటెండింగ్ టు ద కస్టమర్స్, డాక్యుమెంటేషన్, స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్. ఏం లేదు ఫ్రెండ్స్. సో ఈ యొక్క హోమ్ లోన్ ప్రాసెస్ ఇదంతా కూడా ఓకేనా కెన్ఫిన్ అనేటువంటి సంస్థలో. సో ఆ కస్టమర్స్ నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని వాటిని డాక్యుమెంటేషన్ చేసి స్కానింగ్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటర్లో మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, సో ఇది మెయిన్ వీరు చేయాల్సినటువంటి డ్యూటీ. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది 1 ఇయర్కి తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకేనా, కానీ 1 ఇయర్కే కానీ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు చూడండి. ద సేమ్ మే బీ ఎక్స్టెండెడ్ ఫర్దర్ 2 ఇయర్స్. అంటే మళ్ళీ 2వ సంవత్సరం కూడా దాన్ని సో ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తారు ఎప్పటికీ కూడా. ఓకే, చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మరి కాంపెన్సేషన్ అంటే శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక చూడండి ఫ్రెండ్స్, 16,000 రూపాయల జీతం ఇస్తారు ఫ్రెండ్స్ ప్రతి నెల కూడా. ఓకేనా, ఇన్ కేస్ ఆఫ్ రెన్యువల్ కాంట్రాక్ట్ దెన్ ద కన్సాలిడేటెడ్ కాంపెన్సేషన్ విల్ బి 18,000. అంటే ఫస్ట్ సంవత్సరము 16,000 ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ అది మనకు ఎక్స్టెండ్ అవ్వగానే 18,000 రూపాయలు అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 3వ సంవత్సరం కూడా అది ఎక్స్టెండ్ అయితే 21,000 రూపాయలు అయితే మనకు ఇవ్వడము జరుగుతుంది. అంతేకాకుండా మొబైల్ ఛార్జెస్ పరంగా సో పర్ మంత్ 600 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ 500 రూపాయలు. నెక్స్ట్ స్పెషల్ అలవెన్సెస్ 1000 రూపాయలు. ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్యాజువల్ లీవ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. హౌ టు అప్లై అనేది మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఫ్రెండ్స్. సింపుల్గా అప్లై చేయొచ్చు. ఓకేనా, సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మనము క్లియర్గా చూద్దాము. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే కాల్ లెటర్స్. ద సెలెక్షన్ షెల్ బి బై ద వే ఆఫ్ షార్ట్ లిస్టింగ్ బై ద అప్లికేషన్ రిసీవ్డ్ ఇన్ ఇండివిజువల్ బ్రాంచ్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ కంపెనీ. ఓకేనా, సో షార్ట్ లిస్ట్ ఆధారంగా అయితే వీటిని తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ద రిలవెంట్ ఫీల్డ్ ద ఓన్లీ దోస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఏ కాల్డ్ ఫర్ రిటర్న్ టెస్ట్. షార్ట్ లిస్ట్ అయిన వారికి రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. సో మరి ఏ విధంగా అప్లై చేస్తారో అన్నీ కూడా మనము క్లియర్గా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్ వెబ్సైట్, ఇది అఫీషియల్ వెబ్సైట్ కెన్ఫిన్ హోమ్స్ లిమిటెడ్. సో ఇక్కడ మనకు కెరియర్స్లో చూసినట్లయితే క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనకు సో ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ ఫ్రెండ్స్ చాలా. సో చూడండి ఇక్కడ జూనియర్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ స్టేట్ అనేది. సో నెక్స్ట్ సిటీ ఎక్కడ, సో మన సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విజయవాడ, గొల్లపూడి ఇక్కడ ఇవన్నీ ఇచ్చారు కదా. సో ఇది ఒకటి విజయవాడ చేద్దాం. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ సింగిల్, పిహెచ్ అంటే హ్యాండిక్యాప్డా కాదా, నెక్స్ట్ రీజన్ ఏంటి, రిలీజన్ ఓకేనా, హిందూ ఆర్ ముస్లిం, క్రిస్టియన్. నెక్స్ట్ నేషనాలిటీ అంటే ఇండియన్,
ఫాదర్ నేమ్, మదర్ టంగ్ అంటే తెలుగు. ఓకే, నేటివ్ ప్లేస్ మీ ప్లేస్, స్పౌస్ నేమ్ ఒకవేళ మ్యారేజ్ అయితే స్పౌస్ నేమ్. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో మాట్లాడొచ్చా, రాయొచ్చా, అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. సో సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఓకే, అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవారు అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవారని కాదు, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. ఓకేనా? సో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, అంతేకాకుండా ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.